శివుని రావణునికి ఇచ్చిన ఆత్మలింగాన్ని గోకర్ణంలో ప్రతిష్ఠించిన మహాగణపతి. కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రము కార్వార్ పట్టణం బీచ్ ఒడ్డున గోకర్ణం నందు గల మహాబలేశ్వర ఆలయం 4వ శతాబ్దానికి చెందింది. యాత్రికులు ఈ ఆలయమునందు దేవుని అర్చించుటకు పవిత్రముగా వస్తారు. ఉత్తర భారతదేశంలో గంగానది ఒడ్డున ఉన్న వారణాసి నందు కల విశ్వనాథుని ఆలయముతో సమానంగా ఈ ఆలయము పవిత్రమైనదిగా భావిస్తారు. అందువల్ల గోకర్ణనందలి మహాబలేశ్వర ఆలయమునకు దక్షిణ కాశీ అనే పేరు వచ్చింది. నలుచదరపు శాలిగ్రామ పీఠముపై మధ్యలో 6 అడుగుల ప్రణవలింగము అనబడు ఆత్మలింగం కలదు. భక్తులు 40 సంవత్సరములకు ఒక పర్యాయం వచ్చు. కుంభాభిషేకము రోజున తప్ప లింగము పైభాగమే కానీ లింగము పూర్తిగా దర్శించుకొనుటకు వీలు కాదు. 1500 సంవత్సరముల క్రిందటి పురాతనమైన రాతి శివుని విగ్రహము మిక్కిలి మనోహరముగా ఉంటుంది. అరేబియా సముద్రపు కార్వార్ బీచ్నకు పశ్చిమాభిముఖముగా ఉన్న ఈ పవిత్రమైన మహాబలేశ్వర ఆలయము దర్శించుటకు ముందు ఆచార ప్రకారము ఈ బీచ్ నందు స్నానం చేసి బీచ్కు దగ్గరలో గల మహాగణపతి ఆలయాన్ని దర్శించవలేను. కర్ణాటక నందు గల 7 ముక్తి స్థలములు ఉడిపి, సుబ్రహ్మణ్య, కుక్కి, కొల్లూరు, కుంభాసి, శంకరనారాయణ మరియు కోడేశ్వరులతో పాటు 7వది. భక్తులు మరణించిన తమ బంధువుల కర్మలను మహాబలేశ్వర ఆలయంలో చేయుట సర్వసాధారణము. జగద్గురు ఆదిశంకరాచార్య స్థాపించిన రామచంద్రపుర మఠం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయము నిర్వహించబడుతున్నది. సుమారు 1700 సంవత్సరముల క్రిందట ఈ ఆలయం నిర్మించబడి పూజాధికములు నిర్వహించుటకు కాంచీపురం నుండి బ్రాహ్మణ కుటుంబములు తీసుకురాబడినవి. మహాకవి కాళిదాసు రఘువంశమునందు గోకర్ణ మహాబలేశ్వరు గురించి వ్రాశాడు. రావణుడు ఆత్మలింగమును భూమి నుండి పెకలించుటకు ప్రయత్నించి విఫలుడైనాడు. అత్యంత అరుదైన ఆత్మలింగం దర్శనం. శివుడు రావణునికి ఇచ్చిన ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో వినాయకుని ద్వారా ప్రతిష్ఠితమై మహాబలేశ్వర లింగం పేరుతో పూజలు అందుకుంటోంది. నేడు లింగం పూర్తిగా దర్శనం ఇవ్వదు. కేవలం పైభాగం మాత్రమే మనం సందర్శించగలము. మహాబలేశ్వర ఆలయము ఉదయం 6 నుండి 12 వరకు, సాయంత్రం 5 నుండి 8 వరకు తెరిచి ఉంటుంది. మహాశివరాత్రి ముఖ్యమైన పండుగ. మహాగణపతి ఆలయం గణేశునికి చెందిన ఈ ఆలయం రావణుని ఆత్మలింగమును అతని లంకారాజ్యమునకు తీసుకుని ఉద్దేశమును ఉపసంహరించుటలో పోషించిన పాత్రకు గుర్తుగా నిలిచి ఉంది. 2 చేతులు జోడించి ఉన్న స్థితిలో 5 అడుగుల గణేశుని విగ్రహము ఈ ఆలయమునందు కలదు. ఓం గం గణపతే నమః.